హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా హిస్టరీలోని అంటే చరిత్రలోని ఆర్య నాగరికత, తొలివేద నాగరికత, మలివేద నాగరికత గురించి చూద్దాం. మరి వేద సంస్కృతి భారతదేశ చరిత్రలో వైదిక యుగం ఒక గొప్ప మైలురాయి. క్రీస్తు పూర్వము 1500 నుంచి 600 సంవత్సరాల మధ్య వేద సంస్కృతి అనేది వెలసిల్లింది. అంటే 1500 నుంచి 600. ఈ యుగం మానవ జీవితంలో అనేక మార్పులను తెచ్చింది. వేదకాలాన్ని రెండుగా విభజించింది: తొలి వేదకాలం, మలి వేదకాలం. తొలి వేదకాలం క్రీస్తు పూర్వము 1500 నుంచి 1000 వరకు, మలివేదకాలం క్రీస్తు పూర్వము 1000 నుండి 600 వరకు ఉంది. ఆర్యులు భారతదేశానికి రావడంతో వేదకాలం ప్రారంభమైంది. ఈ కాలంలో 4 వేదాలు రచింపబడటం వల్ల ఈ కాలానికి వేదకాలం లేదా వైదిక యుగం అని పేరు ఏర్పడింది. ఆర్యుల కాలంలోనే మనకు వేదకాలం అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. 4 వేదాలు అవేంటంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇవి వేదకాలం నాటి జీవన విధానానికి అద్దం పడుతున్నాయి. వేదాలు హిందూ మతానికి పునాది. వేదాలే కాకుండా మహాభారతం, రామాయణం అనే 2 గొప్ప ఇతిహాసాలను మలివేద కాలంలో రచింపబడ్డాయి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మలివేద కాలంలో, అవేమో తొలి వేద కాలంలో. ఈ 2 కూడా ఆనాటి ప్రజల సంస్కృతి, సాంఘిక మత విశ్వాసాలను వెల్లడిస్తున్నాయి. ఆర్యుల వలస వివిధ సిద్ధాంతాలు. ఆర్యులు అనే పదం ఆర్య అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. దీనికి గొప్పవారు అని అర్థం. ఆర్య అంటే గొప్పవారు అని అర్థం. క్రీస్తు శకము ఏ విధంగా గొప్పవారు అంటే మనం లీవ్ లెటర్లో ఆ విధంగా రాసేవాళ్ళం, ఆర్య అని చెప్పేసి, ఏ లెటర్లో అయినా కానీ. క్రీస్తు శకము 19వ శతాబ్దంలో ఆర్యులు ఒక తెగగా గుర్తించబడ్డారు. ఇటీవలి కాలంలో వారిని ఇండో యూరోపియన్ భాషలకు చెందిన ఒక భాషా వర్గంగా పేర్కొంటున్నారు. ఈ భాషల నుంచే తరువాతి కాలంలో ఉదాహరణకు సంస్కృతం, లాటిన్, గ్రీకు భాషలు ఆవిర్భవించాయి. ఈ భాషల్లోని సమానమైన శబ్దం, అర్థం ఉన్న పదాలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. సంస్కృత పదాలు మాతృ, పితృ అనే పదాలు లాటిన్లోని మటర్, పటర్కు దగ్గరగా ఉన్నాయి. అలాగే హిటైర్ భాషలోని ఇంద్ర అనే శబ్దం, వేదాల్లోని ఇంద్ర అనే శబ్దం ఒకే మాదిరి శబ్దాలు. కసైట్ మెసొపొటేమియా శాసనాల్లోని సూర్య మరుట్టాన్లు వేదకాలంలోని సూర్య మరుట్లకు సమానం కావడం విశేషం. మాక్స్ ముల్లర్ ఆర్యుల మధ్య ఆసియా నుంచి వచ్చారని చెప్పాడు. ఎవరు? మాక్స్ ముల్లర్ గారు మధ్య ఆసియా మామ. బాలగంగాధర్ తిలక్ ఆర్యులు ఆర్కిటిక్స్ ప్రాంతం నుండి వచ్చారని ఈయన అన్నారు. ఆర్యుల జన్మస్థలం టిబెట్ అని స్వామి దయానంద సరస్వతి గారు పేర్కొన్నాడు. అయితే వాస్తవంగా ఆర్యులు మధ్య ఆసియాలోని దక్షిణ రష్యాలో గల గడ్డి మైదానాల్లో జీవనం సాగించేవారు. ఇక్కడి నుంచి ఉత్తర పశ్చిమ భారతదేశానికి వలస వచ్చి ఇండో ఆర్యన్లుగా పిలువబడ్డారు. దక్షిణ సైబీరియాలోని ఆండ్రనోవా సంస్కృతి ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు పురావస్తు ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంస్కృతి క్రీస్తు పూర్వము 2వ సహస్రాబ్దిలో వెలసిల్లింది. అక్కడ నుంచి వీరు హిందూ కుష్ ఉత్తర ప్రాంతాలకు చేరి అక్కడి నుంచి భారతదేశంలో ప్రవేశించారు. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, టిబెట్ నుంచేమో స్వామి దయానంద, ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం వారని చెప్పింది బాలగంగాధర్ తిలక్, మాక్స్ ముల్లర్ ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని చెప్పింది మాక్స్ ముల్లర్ గారు. కానీ సైబీరియా నుండి కింద రష్యా యొక్క దక్షిణ ప్రాంతం నుండి వచ్చారని మిగతా వారి యొక్క అభిప్రాయం. క్రీస్తు పూర్వం 1900 నుంచి 1500 సంవత్సరాల మధ్యకాలం నాటి ఈ ప్రాంతాల్లో గుర్రాలు, చక్రాలు, నిప్పు, అంత్యక్రియలు వంటి ఆర్యుల జీవనంలోని ప్రధాన అంశాలు ఆధారాలుగా లభించాయి. వస్తు తయారీ, కుమ్మరి పని వంటివి ప్రజలు మధ్య ఆసియా నుంచి దక్షిణ ఆసియా ప్రాంతానికి వలస రావడాన్ని సూచిస్తున్నాయి. కొంతమంది చరిత్రకారులు ఆర్యులు భారతీయులేనని, విదేశాల నుంచి వలస రాలేదని భావిస్తున్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు అనేక సమూహాలుగా అనేక వందల సంవత్సరాల పాటు భారతదేశానికి వలస వచ్చారు.
వీరు భారతదేశంలో ఉన్న స్థానిక ప్రజలతో కలవడంతో పాటు ఇక్కడే ఉండిపోయారు. ఈ సందర్భంలోనే ఆర్యుల భాష ఉత్తర పశ్చిమ భారతదేశంలో అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భాషలో రచించిన ప్రధానమైన గ్రంథాలే వేదాలు. వైదిక సాహిత్యం వేదాలు. వేద అనే పదం జ్ఞానం అనే అర్థం ఇచ్చే విద్ నుంచి ఆవిర్భవించింది. వేదం అనే పదానికి గొప్ప జ్ఞానం అని అర్థం చెప్పబడింది. వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వీటిలో 1028 మంత్రాలు ఉన్న ఋగ్వేదం ప్రాచీనమైన వేదం. ఈ మంత్రాలన్నీ వివిధ దేవతలను స్తుతిస్తున్న మంత్రాలే. అయితే దీంట్లోనే ఋగ్వేదంలో మనకి గాయత్రి మంత్రం అనేది కూడా ఉంది ఫ్రెండ్స్. యజ్ఞయాగాది క్రతువుల్లో ఉచ్చరించే మంత్రాలు యజుర్వేదంలో ఉన్నాయి. యజ్ఞము యజురు చూడండి, యా. సామవేదం భారతీయ సంగీతానికి మూలమైందిగా చెప్పవచ్చు. సామ స సంగీతం, ఇక్కడ స ఇక్కడ స, ఇక్కడ యా ఇక్కడ యా. అథర్వణ వేదంలో మంత్రతంత్రాలు ఉన్నాయి. వేదాలతో పాటు ఈ కాలంలో ప్రధానమైన రచనలు బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. బ్రాహ్మణాలు వేదాల్లోని మంత్రాలను సాంప్రదాయబద్ధంగా వివరిస్తాయి. ఇవన్నీ వచనంలో రచింపబడి పూజా పద్ధతిలో ఉన్నాయి. ఈ విధంగా మనకు వేదాల గురించి తెలుస్తుంది ఫ్రెండ్స్. కర్మకాండలు, తత్వజ్ఞానం, కర్మ త్యాగాలు వంటి వాటిని అరణ్యకాలు వివరిస్తాయి. ఆత్మ, అంతరాత్మ, ప్రపంచ ఆవిర్భావం, తాత్విక విషయాలను గురించి ఉపనిషత్తులు తెలుపుతాయి. అయితే బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వేదాలకు అనుబంధాలు. మరి వేదాంగాలు అని వేటిని అంటారంటే ఇవి 6 ఉంటాయి ఫ్రెండ్స్. శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్, జ్యోతిష. శిక్ష ఉచ్చారణను వివరిస్తుంది. కల్ప కర్మకాండలకు సంబంధించింది. వ్యాకరణానికి సంబంధించింది. నిరుక్త శబ్దాలను గురించి వివరిస్తుంది. ఛందస్సును గురించి వివరిస్తుంది. జ్యోతిష శాస్త్రాన్ని గురించి వివరిస్తుంది. ఈ 6 వేదాంగాల్లో కల్ప ప్రధానమైనది. వీటితో పాటు 3 సూత్రాలు ప్రధానమైనవి. కల్ప అంటే కలపను గుర్తుపెట్టుకోండి మన క్లూ కోసం. శ్రిత సూత్రం ధర్మాలను గురించి, గృహసూత్రం గృహస్థు ధర్మాలను గురించి, ధర్మసూత్రం వివిధ వర్గాలు వివిధ సమయాల్లో అనుసరించాల్సిన ధర్మాలను వివరిస్తుంది. ఇవన్నీ సూత్ర శైలిలో రచింపబడ్డాయి. ఉపవేదాలు. ధనుర్వేదం 4 ఉపవేదాలు ఉన్నాయి. ధనుర్వేదం, గాంధర్వ వేదం, శిల్పవేదం, ఆయుర్వేదం. ధనుర్వేదం యుద్ధ విద్యలను వివరిస్తుంది. ఎందుకంటే ధనస్సు కాబట్టి యుద్ధం. గాంధర్వ వేదం సంగీతానికి సంబంధించినది. శిల్పవేదం శిల్పకళకు సంబంధించింది. ఆయుర్వేదం జీవశాస్త్రానికి సంబంధించింది. తొలివేద కాలం. తొలి ఆర్యులు 7 నదుల ప్రాంతమైన సప్త సింధు ప్రాంతంలో నివసించారు. ఇందులో అధిక భాగం దక్షిణ ఆసియాలోని పశ్చిమోత్తర ప్రాంతమైన యమునా నది వరకు ఉన్న ప్రాంతం. ఈ 7 నదులు సింధు, వితస్త అంటే జీలం, అసిగ్ని అంటే చీనం, పరుష్ని అంటే రావి, వివసి అంటే బియస్, శతుద్రు అంటే సట్లెజ్, సరస్వతికి సరస్వతి. 1 2 3 4 5 6 7 సరస్వతి అండ్ సింధుతో కలిసి మిగతా 5 సింధు నది యొక్క ఉపనదులు. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. వీటితో పాటు సరస్వతి మరియు సింధు. వీటి యొక్క అసిక్ని ఒక్కసారి మళ్ళీ రివిజ్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. ఈ ప్రాంతంలో ఋగ్వేద ఆర్యులు జీవించారు. యుద్ధాలు చేశారు. జంతువులను మచ్చిక చేసుకున్నారు. క్రమంగా వారు తూర్పు దిక్కుకు ప్రయాణించి తూర్పు ఉత్తరప్రదేశ్, కోసల, ఉత్తర బీహార్ విదేహాలను మలివేద కాలంలో ఆక్రమించుకున్నారు. 10 మంది రాజుల యుద్ధం. 10 మంది రాజుల యుద్ధం అంటే దీన్నే దసరాగ్ని యుద్ధం అని కూడా అంటారు. ఆర్యులు 2 రకాలైన యుద్ధాల్లో మునిగిపోయారు. వారు ఇప్పటికే స్థిరపడిన దాస లేదా దస్యులనే స్థానికులతోనూ తమలో తాము కలహించుకున్నారు. కొన్నిసార్లు తమలో తాము కలహించుకున్న సమయంలో అనార్యుల సహాయాన్ని పొందారు. భరతులు, తిత్సులు అనే ఆర్య పాలకులకు వశిష్ఠుడు సహకరించాడు. భరతులు మరియు త్రిత్సులు. భారతదేశానికి భరతవర్షం అనే పేరు భరత తెగ వల్ల ఏర్పడినట్లు తొలిసారిగా ఋగ్వేదంలో చెప్పబడింది.
భారత పాలక వర్గాన్ని ప్రధానంగా 10 మంది రాజులు వ్యతిరేకించారు. వారిలో 5 ఆర్యులు కాగా మిగతా 5 అనార్యులు. ఈ సందర్భంగా జరిగిన యుద్ధమే 10 మంది రాజుల యుద్ధం. ఈ యుద్ధం పరుష్ని అంటే రావి నది తీరంలో జరిగింది. సుదాసు అనే రావి నది గురించి ఈ మధ్యకాలంలో ఎందుకోసం వచ్చింది అంటే, రావి నది జలాలను పాకిస్తాన్కి పంపడం అనేది ఆపివేయడం జరిగింది. న్యూ క్వశ్చన్ ఇది, అంటే కరెంట్ అఫైర్స్. సుదాసు అనే భరతరాజు యుద్ధంలో విజయం సాధించాడు. తర్వాత భరతులు పురులతో కలిసి కురు అనే నూతన పాలకవర్గంగా ఆవిర్భవించారు. కురులు మలివేద కాలంలో గంగా నది ఎగువ ప్రాంతంలో పాలనను ఏర్పాటు చేశారు. రాజకీయ వ్యవస్థ మరి తొలివేద కాలం నాటి ఆర్యులు రాజుల వలె కాకుండా తెగలుగా ఏర్పడ్డారు. తెగ నాయకుణ్ణి రాజన్ అనేవారు. రాజు అధికారాన్ని సభా సమితి అనే ప్రజాసభలు నియంత్రించేవి. ఈ 2 సభలు ప్రజాపాలన బాధ్యతలు స్వీకరించాయి. సభల అనుమతి లేకుండా రాజన్ అధికారాన్ని స్వీకరించే వీలు లేదు. ఏఎల్ భాషం పేర్కొన్నట్లు సభలో తెగలోని ఉన్నత వర్గాల వారు సభ్యులు కాగా సమితిలో సామాన్య ప్రజలు సభ్యులుగా ఉండేవారు. కొన్ని రాజ్యాల్లో వంశపారంపర్యంగా పాలకులు ఉండేవారు కాదు. ట్రైబల్ కౌన్సిల్ పరిపాలించేది. తెగ ప్రజలను రక్షించడం రాజన్ ప్రధాన విధి. రాజన్కు పురోహితుడు, సేనాని సహకరించేవారు. పురోహితుడు పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు యుద్ధాల్లో విజయం లభించేందుకు, దేశంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లేందుకు ప్రార్థనలు చేసేవారు. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదంటే, పట్టణ నాగరికత అభివృద్ధి చెందకపోయినా, రాయి లేదా ఇటుకలతో నిర్మాణాలు చేయకపోయినా ఆర్యులు సాంకేతికంగా అభివృద్ధి చెందారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆర్యుల కాలం నాటి కంచులోహ పనితీరు, తయారు చేసిన వివిధ పనిముట్లు, ఆయుధాలు హరప్పా కాలానికంటే గొప్పవిగా పేరు పొందాయి. కంచులోహ పనివారు వడ్రంగి రథాలను తయారు చేసి వారిని ఋగ్వేదం ప్రశంసించింది. ఋగ్వేద రచన సమయానికి ఇనుము కాల్చే పని అనటోనియా బయట మాత్రమే అమల్లో ఉండేది. హిటైట్ రాజులు దీన్ని రహస్యంగా ఉంచారు. క్రీస్తు పూర్వము 2వ సహస్రాబ్ది చివరి నాటికి మాత్రమే ఇనుమును గురించి నాగరికత ప్రపంచానికి తెలిసింది. ఈ సమయానికంటే కాస్త ముందు భారతదేశానికి తెలిసింది. ఆర్యుల ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, పశువుల పాలనలో కూడిన సంయుక్త వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థలో పశువులు ప్రధాన పాత్ర పోషించాయి. ఋగ్వేదాన్ని యుద్ధాన్ని ఆవుల అన్వేషణగా పేర్కొంది. పశువులను వ్యాపారంలో మారకంగా కూడా ఉపయోగించారు. మనిషి విలువ 100 గోవుల విలువతో సమానం. వారి జీవన విధానంలో గుర్రాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఆర్యులు వ్యవసాయానికి సంబంధించిన గొప్ప పరిజ్ఞానాన్ని సంపాదించారు. ఋగ్వేదంలోని తొలి భాగంలో భూమిని దున్నడం పేర్కొనబడింది. అంటే వీళ్ళకి ఆవుల యొక్క దాని గురించి చాలా ఇంపార్టెంట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఆవులనే దానంగా ఇచ్చేవారు, అదేవిధంగా కట్నంగా కూడా ఇచ్చేవారు ఫ్రెండ్స్. అయితే సింధు నాగరికత ప్రజలకు గుర్రం అనేది తెలియదు, కానీ ఆర్యుల కాలంకి వచ్చేసరికి గుర్రం వీరికి తెలిసింది. మరి సమాజం పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది. కుటుంబ పెద్దను గృహపతి అనేవారు. సమాజంలో ఏకపత్ని వ్రతం అమల్లో ఉండేది, కానీ ఉన్నత వర్గాల్లో బహుభార్యత్వం కూడా ఉండేది. భార్య కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేది. పురుషుడితో సమానంగా స్త్రీలను ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనలు పొందే అవకాశం ఇవ్వబడింది. అపాల, విశ్వవర, ఘోష, లోపాముద్ర మొదలైన కవయిత్రులు ఋగ్వేద కాలంలో ఉండేవారు. స్త్రీలకు ప్రజాసభలైన సభా సమితిలో సభ్యత్వం ఉండేది. అపాల, విశ్వవర, ఘోష, లోపాముద్ర. బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటివి ఋగ్వేద కాలంలో అమల్లో లేదు. స్త్రీ పురుషులందరూ శరీరంపై భాగంలోనూ కింది భాగంలోనూ నూలు, ఉన్ని దుస్తులను ధరించేవారు. వివిధ రకాల ఆభరణాలు స్త్రీ పురుషులిద్దరూ ధరించేవారు. గోధుమ, బార్లీ, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు వంటివి వీరి ప్రధాన ఆహారం. అత్యంత పవిత్రమైందిగా భావించే ఆవు మాంసంను భుజించడం నిషేధించబడింది. రథాల పోటీ, గుర్రపు స్వారీ, పాచికలు, సంగీతం, నాట్యం వంటివి ప్రజల యొక్క వినోదాలు.
మలివేద కాలంలో లాగా సాంఘిక విభజన సమాజంలో లేదు. వర్ణ వ్యవస్థ. వర్ణ అనే పదం మానవుల రంగుకు సంబంధించి ఉపయోగించేవారు. ఆర్యుల చేతిలో ఓడిపోయిన దాస్యులు బానిసలుగా శూద్రులుగా చూడబడ్డారు. ఆర్యుల సమాజం క్రమంగా 3 వర్ణాలుగా విభజించబడింది. యుద్ధవీరులు, పూజారులు, సామాన్యులు అనే 3 వర్ణాలు. 4వ వర్ణమైన శూద్రులు ఋగ్వేద కాలం చివరిలో ఏర్పడ్డారు. శూద్రులను గురించి ఋగ్వేదంలోని 10వ అధ్యాయంలో ప్రస్తావించడం అనేది జరిగింది. ఋగ్వేద కాలంలో వృత్తులను బట్టి విభజన ప్రారంభమైంది. ఇది అంత బలంగా లేదు. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి, నేను కవిని, మా తండ్రి వైద్యుడు, మా తల్లి తోటమాలి, కుటుంబ పోషణకు వివిధ వృత్తులను అనుసరించిన మేమందరం కలిసి ఒక్కటిగా జీవిస్తాం అనే మాటలు వృత్తి విభజన బలంగా లేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. అయితే మరి మతం, ఋగ్వేద దేవతలు. పరస్పర యుద్ధాల్లో మునిగిపోయిన ఋగ్వేద ఆర్యులు ఇంద్రుడిని పూజించారు. ఇంద్రుడిని యుద్ధ దేవతగా, వాతావరణ దేవతగా పూజించారు. మారుట్స్ను ఇంద్రుడికి సహాయకుడిగా పూజించేవారు. మానవులకు దేవతలకు మధ్య వారధిగా అగ్నిదేవుణ్ణి పూజించేవారు. వృక్షాలు, మూలికలతో తయారు చేయబడిన సోమ అనే పానీయాన్ని పూజలు, ఉత్సవాల సమయాల్లో ఉపయోగించేవారు. ఋగ్వేదంలో పేర్కొనబడిన ప్రధాన స్త్రీ దేవతలు అదితి, పృథ్వీ, ఉష. దేవతల కృప కోసం యజ్ఞయాగాలను నిర్వహించేవారు. ఈ యజ్ఞయాగాలను పాలకులు ఏర్పాటు చేస్తే పూజారులు నిర్వహించేవారు. ప్రార్థనల వల్ల దేవుడు యుద్ధాల్లో విజయాలకు చేకూరుస్తాడని, సంతానం ప్రసాదిస్తాడని, ఆయుష్ని వృద్ధి చేస్తాడని విశ్వసించేవారు. మరి దానాలు, దక్షిణాల పేరుతో పూజారులకు పెద్ద మొత్తంలో బహుమతులు అనేటివి ఇచ్చేవారు. అంటే ఆర్యుల కాలంలోనే పూజారులకు బహుమతి ఇవ్వడం అనేది ప్రారంభమైపోయింది ఫ్రెండ్స్. వైదిక ప్రజలు ఎటువంటి ఆలయాలను నిర్మించలేదు. మరి మలివేద కాలం వచ్చేసరికి ఏ విధంగా ఉంది? మలివేద కాలంలో ఆర్యులు తూర్పుకు విస్తరించారు. ఆర్యులు తూర్పు గంగా మైదానానికి విస్తరించడాన్ని గురించి శతపథ బ్రాహ్మణంలో పేర్కొనబడింది. మలివేద సాహిత్యంలో అనేక తెగలు, రాజ్యాలు ప్రస్తావించబడ్డాయి. మలివేద కాలం పురాణ కాలంగా పేరు పొందింది. ప్రసిద్ధ ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలు ఈ కాలంలోనే రచించబడ్డాయి. అంటే మలివేద కాలంలో రామాయణ మహాభారతాలు అనేటివి రచించబడ్డాయి. విశాలమైన రాజ్యాలు ఆవిర్భవించడం అనేది మలివేద కాలంలో ప్రధానమైన అంశం. ఈ కాలంలో ప్రారంభంలో కురు, పాంచాల రాజ్యాలు విలసిల్లాయి. కురు, పాంచాల ప్రజల అధికారం ఢిల్లీ వరకు విస్తరించింది. వారు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకున్నారు. కురు అనే వంశంలో జరిగిన యుద్ధం మహాభారతంలో ప్రధాన అంశంగా మారింది. క్రీస్తు పూర్వము 950వ సంవత్సరంలో కురు వంశానికి చెందిన కౌరవులు, పాండవుల మధ్య మహాభారత యుద్ధం జరిగినట్లు చెప్పబడుతుంది. ఈ యుద్ధ ఫలితంగా మొత్తం కురు వంశం తుడిచిపెట్టుకుపోయింది. కురు, పాంచాల రాజ్యాల పతనం తర్వాత కోసల, కాశీ, విదేహ రాజ్యాలు ప్రాముఖ్యంలోనికి వచ్చాయి. మరి కాశీ రాజుల్లో అజాతశత్రువు ప్రసిద్ధమైనవాడు. మిథిల రాజధానిగా గల విదేహ రాజ్యానికి జనకుడు రాజు. ఆయన ఆస్థానంలో యజ్ఞవల్కుడు ఉండేవాడు. మగధ, అంగ, వంగ రాజ్యాలు తూర్పు ప్రాంతంలోని తెగల రాజ్యాలు. మగధ, అంగ మరియు వంగ. తర్వాతి ఆధారాలు ఆర్యవర్తం ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశం, దక్షిణ పదం అంటే దక్షిణ భారతదేశం అనే 3 భాగాలు భారతదేశంలో ఉన్నట్లు పేర్కొన్నాయి. మరి రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అంటే మలివేద కాలంలో విశాలమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. జన లేదా తెగల రాజ్యాలు మలివేద కాలంలో జనపదాలు లేదా రాష్ట్రాలుగా మారాయి. విశాల రాజ్యాలు ఏర్పడడంతో రాజకీయ అధికారం విస్తృతమైంది. తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి రాజులు వివిధ యజ్ఞయాగాలు, పూజలను నిర్వహించేవారు. రాజసూయ, అశ్వమేధ, వాజపేయ యాగాలను చేసేవారు. రాజులు రాజవిశ్వజనన్, ఏకరాజ్, సామ్రాట్ వంటి బిరుదులను స్వీకరించేవారు. మలివేద కాలంలో పురోహితుడు, సేనాని, గ్రామిణి వంటి అధికారులతో పాటు ఇతర అధికారుల సంఖ్య కూడా పెరిగింది. సంఘహిత్రి అంటే ఖజానా అధికారి, బాగదూక పన్నులు వసూలు అధికారి,
నూత అంటే దూత మొదలైన వారు నూతన అధికారులు. ఆర్థిక వ్యవస్థ మలివేద కాలంలో ఇనుము విస్తృతంగా వాడుకలోనికి వచ్చింది. ఇది అడవులను ఛేదించి విస్తృత భూభాగాలను వ్యవసాయంలోనికి తెచ్చేందుకు అవకాశాన్ని కలిగించింది. వ్యవసాయం ప్రధాన వృత్తి అయింది. అభివృద్ధి చెందిన పనిముట్లు వ్యవసాయంతో ఉపయోగించేవారు. మరి బార్లీతో పాటు వరి, గోధుమలను పండించారు. ఎరువుల వాడకం నేర్చుకున్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. వృత్తి నైపుణ్యం వృద్ధి చెందింది. లోహ పని, చర్మ పని, వడ్రంగి, కుండల తయారీ వంటి పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. దేశీయ వ్యాపారంతో పాటు విదేశీ వ్యాపారం వృద్ధి చెందింది. సముద్రంలో సాన్నిహిత్యం అనేది పెరిగింది. అదేవిధంగా సముద్రంతో సాన్నిహిత్యం అధికమై బాబిలోన్తో వ్యాపారం అనేది చేశారు. వంశపారంపర్యంగా వర్తకులు తయారయ్యారు. వైశ్యులు వ్యాపార వాణిజ్యాలను కొనసాగించేవారు. వారు గణ అనే శ్రేణులుగా ఏర్పడ్డారు. ఋగ్వేద కాలంలోని నిష్కా అనే నాణ్యాలతో పాటు శతమాన కర్షాపణం అనే బంగారు, వెండి నాణ్యాలు వాడుకలోనికి వచ్చాయి. శతమాన కర్షాపణ అనే బంగారు మరియు వెండి నాణ్యాలు వాడుకలోనికి వచ్చాయి. సామాజిక వ్యవస్థ ఎలా ఉంది అంటే మలివేద కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ. ఉన్నత వర్గాలైన బ్రాహ్మణులు, క్షత్రియులు ప్రత్యేక ప్రయోజనాలను, హక్కులను అనుభవించారు. అటువంటి హక్కులు వైశ్యులకు, శూద్రులకు లేవు. వృత్తులను బట్టి మలివేద కాలంలో ఉపకులాలు ఏర్పడ్డాయి. మలివేద కాలంలో ఆశ్రమ పద్ధతి అమల్లోనికి వచ్చింది. కుటుంబ వ్యవస్థలో పితృస్వామ్య వ్యవస్థ బలపడింది. స్త్రీల పరిస్థితి దిగజారిపోయింది. పురుషుడి కంటే తక్కువగా పురుషుడికి సేవకులుగా మాత్రమే స్త్రీలను భావించారు. స్త్రీలు ప్రజాసభల్లో సభ్యులుగా ఉండే అర్హతను కోల్పోయారు. బాల్య వివాహాలు సర్వసాధారణమయ్యాయి. అయితే ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం కూతుర్ని మలివేద కాలంలో భారంగా చూసేవారు. ఏమైనప్పటికీ పాలక వర్గాల్లోని స్త్రీలు ప్రత్యేక హక్కులను అనుభవించారు. ఈ విధంగా వర్ణ వ్యవస్థ మలివేద కాలంలో కుల వ్యవస్థ పటిష్టమైంది. సమాజం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్గాలుగా విభజించబడింది. అయితే మొదట 3 వర్గాల వారు ద్విజులు అంటే 2 సార్లు జన్మించిన వారు అని అర్థం. మొదటిది ఉన్నత వర్ణంలో జన్మించడం. రెండవది ఉపనయనం అనగా యజ్ఞోపవీతం ధరించడం. అది శూద్రులకు లేకుండా పోయింది. అనులోమ వివాహాలు అనగా బ్రాహ్మణ, క్షత్రియ పురుషులు వైశ్య, శూద్ర స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. కానీ ప్రతిలోమ వివాహాలు అనగా వైశ్య, శూద్ర పురుషులు బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోరాదని శతవత బ్రాహ్మణంలో చెప్పబడింది. మరి బ్రాహ్మణులు ప్రధానమైన వారుగా గుర్తింపు పొందారు. యజ్ఞయాగాలు, పూజా సంస్కారాలు, కర్మకాండలు చేయడం బ్రాహ్మణులు ప్రధాన వృత్తి. ఇప్పటికీ అలాగే ఉంది. రెండవ వారు అయిన క్షత్రియులు యుద్ధ ధర్మాలు నిర్వహించేవారు. అదేవిధంగా 3వ స్థానానికి పొందిన వైశ్యులు వ్యవసాయం, వ్యాపారం చేసేవారు. 4వ వర్ణంలో శూద్రులు తక్కువ వారుగా గుర్తింపు పొందారు. అంటే వాళ్ళకి సేవకులుగా మాత్రమే వీళ్ళు ఉండేవారు. మరి మతం, దేవతలు వేదకాలం నాటి దేవతలైన ఇంద్రుడు, అగ్నిలకు ప్రాధాన్యత అనేది తగ్గింది. త్రిమూర్తులు అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, స్థితికారులైన విష్ణువు, లయకారుడైన శివుడుకు ప్రాధాన్యత అధికమైంది. ప్రార్థనలు తెరమరుగై కర్మకాండలు, యజ్ఞయాగాలు అధికమయ్యాయి. పూజారి అనేది వృత్తిగా మారి వంశపారంపర్యమైంది. కర్మకాండలకు, యజ్ఞయాగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. దీన్ని ప్రజలు మరింత అధికం చేశారు. మలివేద కాలం చివరిలో పూజారులు ఉత్సవాలు, కర్మకాండల పట్ల వ్యతిరేకంగా తిరుగుబాట్లు ప్రారంభించాయి. అయితే బౌద్ధ, జైన మతాల ఆవిర్భావాన్ని తార్కాణంగా చెప్పవచ్చు. హిందూ ధర్మాన్ని బోధించిన ఉపనిషత్తులు కర్మకాండలకు వ్యతిరేకించి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం, శాంతిని సంపాదించే మార్గం వైపు దృష్టి సారించాయి. ఈ విధంగా ఆర్యుల కాలంలో ఉండేది ఫ్రెండ్స్. మరి శాస్త్ర సాంకేతికత ఏ విధంగా ఉందంటే వేద ప్రజల శాస్త్ర సాంకేతికతను ప్రపంచానికి ఎంతో దోహదపడింది.
గణితం, ఖగోళ శాస్త్రం, వైద్య రంగాలు ఈ కాలంలో గణనీయ ప్రగతి సాధించాయి. అయితే వేద సాహిత్యంలో గణన అనే పదం విపరీతంగా ఉపయోగించబడింది. యజ్ఞవాటికల నిర్మాణంలో ఆచరణాత్మక జామితీయులను ఉపయోగించారు. ఇవి వివిధ రకాల కోణాలకు తెలియజేస్తున్నాయి. యజ్ఞవాటికను ఖచ్చితమైన కొలతలు, పరిమాణంలో తయారు చేయడంలో గణితం ద్వారా వీరు ఎంతో జాగ్రత్త వహించారు. వేద సాహిత్యంలో భారీ సంఖ్యల ప్రస్తావన ఉంది. ప్రత్యేకించి యజుర్వేదం, చాందోగ్య ఉపనిషత్తులలో ఈ సంఖ్యల గురించి ఉంది. జామితీయ నిర్మాణాల గురించి శల్వ సూత్రాలలో ఉన్నట్లుగానే శతవత బ్రాహ్మణంలో కూడా ఉన్నాయి. దశాంశమానాలు, సంఖ్యా వ్యవస్థలు కూడా అభివృద్ధి చెందినాయి. యజ్ఞయాగాదుల నిర్వహణకు మంచి సమయాన్ని సూచించే దానిలో భాగంగా జ్యోతిష్యం అంటే వేదాంగం అనే పేరుతో ఖగోళ శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది. ఇది వివిధ చాంద్ర సౌరమానాలు, ఋతువులు, కాలానికి సంబంధించిన వివిధ కోణాలను వివరిస్తుంది. గ్రహణాలు, యుగాల విభజన, కాల నిర్ణయం గురించి కూడా తెలియజేస్తుంది. తదనంతర కాలంలో ఆర్యభట్ట, వరాహమిహిర లాంటి భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని మరింత అభివృద్ధి పరిచారు. వైద్య రంగంలో ఆయుర్వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతీయులే. వైద్య రంగంలో ఆయుర్వేదాన్ని పరిచయం చేయడం జరిగింది. ప్రత్యేకించి అధర్వణ వేదం ఆయుర్వేదం గురించి ప్రస్తావిస్తోంది. ఆ రోజుల్లో పూర్తి శాస్త్రీయత సంతరించుకున్న వ్యాధి నిర్ధారణ, చికిత్సకు మందులు ఇవ్వడం వారికి తెలుసు. ఈ విధంగా ఆర్యుల కాలంలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా వారి గురించి చూద్దాం. జైన, బౌద్ధ మతాల గురించి ఉంది. Okay friends, thank you everyone. Please like, share, subscribe my channel. Keep smiling.